12 ఏళ్ల పుష్కర ప్రస్థానం తెరాస అనబడే తెలంగాణ రాష్ట్ర సమితిది. తెలుగుదేశం పార్టీ నుంచి నిస్పృహతో బయటకొచ్చి తెలంగాణ నినాదాన్ని లేవనెత్తిన కేసీఆర్ ఉరఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుది. 12 ఏళ్ల క్రితం కరీంనగర్ సభ పెట్టుకున్నప్పుడు ఆయనలో కనిపించిన నమ్మకం, పట్టుదల ఇప్పుడు కూడా సడలకుండా పదిలంగానే ఉన్నాయా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెరాస ఈ రాజకీయ కలుపు మొక్కల మధ్య పుట్టిన ఇంకో అవకాశవాద పార్టీ తప్పించి అంతకు మించిన ప్రత్యేకత ఏదీ లేదనే మాటలు వినపడ్డాయి. కేసీఆర్ది విభిన్న శైలి. ఆయన అనర్ఘలోపన్యాసంలో దొర్లే పదాలు, మాండలికంలో నుంచి పైకి లేచే మాటల తూటాలు, నానుడులు అన్నీ ఇన్ని కావు. ఆయన్ని పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు కూడా గుండెకు హత్తుకునే అద్భుతమైన మాటకారితనం ఆయనది. అక్కడే ఓ చిన్న బ్రేక్ ఇచ్చుకుని కాస్త లోతుల్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఏర్పడిపోయింది. కేసీఆర్ భాషా కోవిదుడు అని చెప్పడానికి కొత్త సాక్ష్యాలేవీ అవసరం లేదు. ఆయన ప్రత్యేక తెలంగాణ వాదాన్ని విడదీసి చూసి అందులో నుంచి తమకు కనిపించే భిన్నాభిప్రాయాల్ని వరుసగా పేర్చుకుని తమ తమ పార్టీల ప్లాట్ఫారాల మీద నుంచి బాణాలేసేవాళ్లు చాలామంది. మొదట్లో సూటిగా బరువైన సెంటిమెంటుతో అవతలి వ్యక్తుల మీద దెబ్బేసిన కేసీఆర్ తర్వాత తన రూటు మార్చుకొని ఘాటైన పదాలతోనూ ప్రాంతీయ అభిమానం చాటు నుంచి దురభిమానపు బీజాల్ని నాటడం స్పష్టంగా కనిపిస్తుంది. తన ప్రాంతం మీద ఉన్న అభిమానం అవతలి ప్రాంతం మీద దురభిమానంగా ఎలా రూపాంతరం చెందిందో ఇప్పుడు లెక్కలేసుకుని ప్రయోజనం లేదు. ఎందుకంటే అవన్నీ దాటేసి ఆయన చాలా దూరం ముందుకెళ్ళిపోయాడు. ఇవాళ కేసీఆర్ కేవలం ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగానే కాకుండా మొత్తం తెలంగాణ ఉద్యమానికే ఒక ఐకాన్గా మారిపోయిన సందర్భం. అయితే తన ప్రయాణంలో ఆయన నోటి నుంచి జాలువారిన కొన్ని తిట్లు, ఈసడింపులే ఆయనకు అడ్డంకులుగా మారాయన్నది ఒక తిరుగులేని వాస్తవం. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీ అంటూ పదే ప్రస్తావించే కేసీఆర్ అటువంటి ఉద్యమ పార్టీకి ఉండాల్సిన కొన్ని ప్రాథమిక లక్షణాల్ని చాలా కన్వీనియంట్గా మర్చిపోయారని చెప్పక తప్పడం లేదు. మొదట్లో అహింసాయుతంగా శాంతి మార్గంలోనే ఉద్యమాన్ని నిర్వహించాలని కేడర్లకు పిలుపునిచ్చిన కేసీఆర్ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అదే కేడర్ను రెచ్చగొట్టే ప్రక్రియలకు ఊపిరి పోసుకున్నారు. ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలకు కేవలం ఆయన్ని మాత్రమే బాధ్యుడిని చేసే బాధ్యత రాహిత్యపు జర్నలిజాన్ని జేడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదు. కేసీఆర్ ఆవేశాన్ని అవతలి వ్యక్తులు, శక్తులు తిప్పికొట్టే ప్రక్రియలో వేసిన రాళ్లు కూడా అందుకు దోహదపడ్డాయి. ఆయన సీమాంధ్రుల్ని తరిమి కొట్టాలనే ఒక దిక్కుమాలిన ప్రేరేపణ చేసిన అనంతరం అవతలి వైపు నుంచి రీసౌండ్లు వినిపించాయి. ఏదైనా ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కేసీఆర్ బెబ్బులిలా దూసుకెళ్లిన సందర్భాలు కొన్నైతే వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గిన సమయాలు ఇంకొన్ని. ఆయన మౌనానికి బయట వినిపించే భాష్యాలు ఎన్నైనా అందుకు ఆయన దగ్గర కారణాలు ఆయనకున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోకూడదన్న ఒకే ఒక సూత్ర ప్రాతిపదికపైన జేడీ కేసీఆర్తో విభేదిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అటువంటి స్వేచ్ఛ ఉంటుందనే విషయాన్ని ఆయన వ్యక్తిగతంగా సమర్థించినా ఆయన నీడలో సేదదీరే మిగతా వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నట్లు కనిపించరు. ప్రపంచం మొత్తం కేవలం తెలంగాణ వాదులుగానో, లేక సీమాంధ్ర వాదులుగానో, లేక విభజన వాదులుగా మాత్రమే ఉండాలన్న నిబంధన ఏదీ లేదు. ఒకవేళ అటువంటి ఆలోచనే చేస్తే, వినిపిస్తే దాన్ని ఖచ్చితంగా ఒక వితండవాదంగా పరిగణించాల్సి వస్తుంది. కేసీఆర్తో నాకున్న ఇన్నేళ్ల పరిచయంలో వ్యక్తిగతంగా ఆయన్ని కలిసింది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. అయితే ఆయన ఎప్పుడూ సౌమ్యంగా, ఆలోచనా పరుడిగా తన భావాల్ని పంచుకున్నారే తప్ప బయట కొంతమందికి విలన్గా కనిపించే లక్షణాలేవి ఆయనలో లేవని చెప్పడానికే ఈ ప్రస్తావన తీసుకుని రావాల్సి వచ్చింది. ఇవాళ కేసీఆర్ పార్టీలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఆయన మేనల్లుడు హరీష్ది దుడుకుతనం, పరుష పదజాలం. కొడుకు తారక రామారావుది ఖచ్చితత్వం, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పగలిగే సమర్థమైన మనస్తత్వం. అయితే వారి పిలుపుల్ని అందిపుచ్చుకునో, లేక తెలంగాణ వాదం పేరుతోనో తమ మాటలతో చేతలతో చేస్తున్న పనులకు చెక్ పడాల్సిందే. ఇవన్నీ కేసీఆర్ ఆలోచన పరిధిలో లేవని భావించాల్సిన అవసరం కూడా లేదు. అయితే కేసీఆర్ తన రాజకీయ భవిష్యత్తుకు బాటలేసుకునే ఇటువంటి కీలక సమయంలోనే కొన్ని కలుపు మొక్కల్ని పీకేయాల్సిన
ప్రక్షాళన పర్వాన్ని కూడా మొదలు పెడితే శుభం. విభజనవాదం సరే, మీ చుట్టూ ఉన్న భజన పరుల వాదాన్ని గమనించమని మాత్రమే సలహాలు ఇవ్వగలిగే పరిస్థితి మాత్రమే చేస్తున్నాం. టీఆర్ఎస్ అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే కాదు, తెలంగాణ రిఫార్మ్ సమితి కూడా కావాలన్న సలహా మాత్రమే ఇది.